స్వచ్ఛ చిలకూరుపేటలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం గౌరవ కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈరోజు ముఖ్యమంత్రి గారి నగరిలో రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. ఈరోజు ప్రత్యేకంగా ఈ 3వ శనివారం ప్రత్యేకత ఏంటంటే బయట ఎక్కడ కూడా యూరినల్స్ చేయటానికి వీలు లేదు. టాయిలెట్స్ యూజ్ చేయాలి తప్ప ఎక్కడైతే నిర్మాణంలో ఉన్నటువంటి టాయిలెట్స్ ఉన్నాయో ఆ టాయిలెట్స్ మాత్రమే ఉపయోగించాలి. బయట ఎక్కడ కూడా యూరినల్ చేసి పట్టణ ప్రజలు అనారోగ్యం కాకుండా అంటు వ్యాధుల బారిన పడకుండా పబ్లిక్కి ప్రజలకు అసౌకర్యం కలగకుండా అందరూ కూడా టాయిలెట్స్ యూజ్ చేయాలి అనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క పిలుపునివ్వడం జరిగింది. అందుకనే ఈ బజార్ వెంకటేశ్వర కళ్యాణ మండపం వెనక రెండు పక్కల కూడా 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ వెంకటేశ్వర కళ్యాణ మండపం తరఫున డోనర్స్ కమిటీ 2 పక్కల కూడా యూరినల్స్ ఎక్కడ బహిరంగ విసర్జన చేయకుండా మల విసర్జన కానీ యూరినల్స్ కానీ చేయకుండా 2 పక్కల కూడా కంప్లీట్గా డ్రైన్స్ క్లోజ్ చేసి కవరింగ్, ఎందుకంటే రిమూవల్గా ఉండేటువంటి స్టోన్స్ కూడా వేయటం జరిగింది. ఎప్పుడు డ్రైన్ క్లీన్ చేయాలన్నా మళ్ళీ క్లీన్ చేసి కవర్ చేసేటువంటి విధంగా స్టోన్స్ కూడా 2 పక్కల ఏర్పాటు చేశారు. గతంలో ఈ బజార్ రావాలి పోవాలి అంటే కూడా స్మెల్, మల విసర్జన, బహిరంగంగా యూరినల్ చేయటం వల్ల పూర్తిగా దుర్గంధంతో ఉండేటువంటి బజార్ని ఈ యొక్క కమిటీ వెంకటేశ్వర డెవలప్మెంట్ కమిటీ వచ్చి 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు బ్రహ్మాండమైనటువంటి అందరూ కూడా ఆడబిడ్డలు కూడా అటు ఇటు వెళ్ళేటువంటి దానికి కూడా వస్తువులు ఏర్పాటు చేయడం జరిగింది. స్వచ్ఛాంధ్ర చంద్రబాబు గారి పిలుపు ఈ విధంగా కార్యక్రమాలు చేయమని. బహిరంగ మల విసర్జన ఉండకూడదు, బహిరంగంగా మూత్రాలు బహిరంగంగా చేయకూడదు, పర్యావరణాన్ని కాపాడుకోవాలి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రజలందరూ కూడా దీన్ని ఎప్పుడైతే పాటిస్తారో చంద్రబాబు గారి పిలుపుకు ఒక అర్థం పరమార్థం ఉండేటువంటి అవకాశం ఉంది. మన ప్రాంతాన్ని మనమే పరిశుభ్రంగా ఉంచుకుంటే జ్వరాలు రాకుండా, అంటువ్యాధులు రాకుండా, అనారోగ్యం పాలు కాకుండా, ఆసుపత్రులు పాలు కాకుండా ఉండేటువంటి దానికి అవకాశం ఉంటుంది. దీనికి నేను వెంకటేశ్వర ఏదైతే ఈ యొక్క కమిటీ ఉందో కళ్యాణ మండపం కమిటీని నేను అభినందిస్తున్నాను. నేను అదే మా చైర్మన్ కమిషనర్ కూడా చెప్తున్నాను, ఇంకా ఇటువంటి ప్రదేశాలను ఐడెంటిఫై చేసి, ఎందుకంటే వారి ప్రాంతం బాగుండాలి అంటే వాళ్ళు కూడా భాగస్వాములు అవుతారు. వాళ్ళ డబ్బులు ఖర్చు పెడతానికి ఎవరు వెనకాడటం లేదు. మేము ఉండే ప్రాంతం బాగుండాలి, మేము ఉండేటువంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలనేటువంటి తపన తాపత్రయం ప్రతి ఒక్కరికి ఉంది. ఇంకా ఇటువంటి ప్లేసెస్ ఐడెంటిఫై చేస్తే స్వచ్ఛందంగా కూడా ముందుకొచ్చి ఈరోజు ఆర్థికంగా బలపడినటువంటి వాళ్ళు ఇటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములు అవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వెంకటేశ్వర కళ్యాణ మండపం ఉంది, 7 రథాలు చేయమంటే 30 మంది వచ్చారు, పోటీ పడతాం. చేసేవాళ్ళు మంచివాళ్ళు అయితే, నమ్మకం ఉంటే, ఆ యొక్క వేదికకి విశ్వాసం ఉంటే దాతలకు కుదవలేదు. చంద్రబాబు గారి పిలుపు మేరకు ఈరోజు 2 లక్షల రూపాయలతోటి బ్రహ్మాండంగా వాళ్ళు చేశారు. పరిశుభ్రంగా పర్యావరణాన్ని కాపాడుకున్నారు. దీనివల్ల కళ్యాణ మండపానికి కూడా ఇంకా వాతావరణం బాగుండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చిలకూరుపేటలో నిర్వహించడం జరిగింది. మిగిలిన ప్రాంతాల్లో కూడా దీన్ని ఒక రోల్ మోడల్గా తీసుకొని కమిషనర్ గారు, చైర్మన్ గారు ఇంకా కొంతమందిని మోటివేట్ చేయమని కూడా నేను కోరుతూ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను.